అమరావతి వద్దు మావిగన్ ముద్దు అని జనం ఎందుకంటున్నారో తెలుసా? గుదిబండ పోవాలి, గ్రోత్ ఇంజన్ కావాలి అని జనం ఎందుకంటున్నారో తెలుసా? అడ్డగోలు దోపిడీకి నో, వడ్డించిన విస్తరికి ఎస్ అని జనం ఎందుకంటున్నారో తెలుసా? చిన్న లెక్క చెబుతాను, విషయం మీకే అర్థమైపోతుంది. సెక్రటేరియట్ 1, 2 టవర్లకు సంబంధించి కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఏకంగా 743 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అమరావతిలో కరెంటు వైర్లు, ప్లంబింగ్ కోసం మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? అక్షరాల 2464 కోట్లు. ఇక్కడ మీకు మరో చిన్న లెక్క చెప్తాను, మరింత జాగ్రత్తగా వినండి. అది వింటే చంద్రబాబు దోపిడీ ఏ స్థాయిలో ఉందో మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం కట్టారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికైనా ఖర్చెంతో తెలుసా? 970 కోట్లు. అంటే చంద్రబాబు కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంతో కేసీఆర్ కట్టిన సచివాలయాలు 4 గట్టచ్చు. అదే ఖర్చుతో 2 పార్లమెంటు భవనాలు కట్టినా ఇంకో 500 కోట్లు మిగులుతాయి. చంద్రబాబు దోపిడీకి ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఉన్నా మళ్ళీ వాటినే కడతానని చెప్పి 1000 కోట్ల ప్రజాధనం దోచేస్తున్నారు. ఆ దోపిడీ ఏ స్థాయిలో ఉందో స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి సార్. సెక్రటేరియట్ 1, 2 టవర్లు, సెక్రటేరియట్ 3, 4 టవర్స్ అండ్ జిఏడి టవర్స్, వీటిని నిర్మించడం కోసం ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చారు? 2018లో వాటి వాల్యూ ఎంతుంది? మధ్యలో అధికారం పోయి మళ్ళీ అధికారం వచ్చే నాటికి వాటి వాల్యూని ఎంతకు పెంచేశారు? మొత్తం ఎంత ఖర్చు అవుతోంది ఒక్కొక్క నిర్మాణానికి? క్లియర్గా స్క్రీన్ పైన చూద్దాం. సెక్రటేరియట్ 1, 2 టవర్లు, షాపూర్జీ, పల్లోంజీ 2018లో ఇదే కాంట్రాక్టు సంస్థకు 932 కోట్లకు సెక్రటేరియట్ 1, 2 టవర్లు ఇచ్చారు సార్. తరువాత అదే కాంట్రాక్ట్ సంస్థ మారలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025కి వచ్చేటప్పటికి సంస్థ అదే 1423 కోట్లయింది సార్. 1423 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. ఇది కాకుండా ఆ సంస్థకు అదనంగా 257 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. ఈ 257 కోట్లు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ఉన్నాయి, ఆమ్యామ్యాలు ఉన్నాయి. ఆ 257 ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న లెక్క 257 కోట్ల రూపాయలు అదనపు రాయితీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనులు, అలారం సిస్టమ్, లిఫ్ట్లు పెట్టుకోవడానికి మాత్రం ఈ 1, 2 టవర్లకి ఎంత ఇస్తున్నారంటే ఎంఈపి ఈ పనుల కోసం ఇస్తున్నది 743 కోట్లు. కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనులకు ఖర్చు పెడుతున్నది 1, 2 టవర్లకు మాత్రమే ఖర్చు పెడుతున్నది 743 కోట్లు. ఈ 743 కోట్లతో తెలంగాణలో కట్టినటువంటి సెక్రటేరియట్ భవనం కట్టేసుకోవచ్చు. ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి. కానీ మనం కేవలం కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకు ఆ డబ్బులు వాడుకుంటున్నాం. ఓవరాల్గా సెక్రటేరియట్ 1, 2 టవర్లు మొత్తం విలువ ఎంతో తెలుసా? 2505 కోట్లు సార్. ఇంకా సెక్రటేరియట్ సగమే అయింది, ఇంకో సగం ఉంది. సెక్రటేరియట్ 3, 4 టవర్స్ నిర్మాణ సంస్థ L&T 2018లో వాల్యూ 784 కోట్లు. అదే 2025 వచ్చేటప్పటికి 1247 కోట్లు అయింది సార్. నిర్మాణ సంస్థ మళ్ళీ అదే, వాళ్ళకే టెండర్లు దక్కుతాయి. నెక్స్ట్ అదనపు రాయితీలు 241 కోట్లు ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి. ఆమ్యామ్యాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ప్లస్ ఎంఈపి పనులు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, లిఫ్ట్లు, అలారంలు పెట్టుకోవడానికి 681 కోట్లు తెలంగాణ సచివాలయం నిర్మించేయవచ్చు మనం కరెంటు పనులు చేసుకునే దాంతో. 681 కోట్లు. సెక్రటేరియట్ 3, 4 టవర్లు ఎంత తెలుసా? మొత్తం విలువ 2226 కోట్లు. ఇక ముఖ్యమంత్రి గారి కోసం, మిగతా కార్యాలయాల కోసం, వాళ్ళ సిబ్బంది కోసం, మంత్రుల కోసం, వీటన్నింటి కోసం టవర్స్ నిర్మిస్తున్నారు, జిఏడి టవర్స్. ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ ఎన్సీసీ 2018లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి 554 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇప్పుడు అది 2025 అయ్యేటప్పటికి 1046 కోట్లయింది. ఆ తరువాత వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు, అదనపు రాయితీలు 163 కోట్లు. ఎంఈపి పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఏదో ఉన్నాయి కదా ఇంకా పనులన్నీ, లిఫ్ట్లు, ఈ ప్లంబింగ్ పనులు,
అలారం సిస్టమ్ ఇవి పెట్టుకోవడానికి 431 కోట్లు, మొత్తం కలిపితే 1640 కోట్ల రూపాయలతో జిఏడి టవర్స్ కడుతున్నారు. వీటికి అదనం ఏంటో తెలుసా? అసెంబ్లీ, హైకోర్టు. మరి వాటికి కూడా ఇవ్వాలి కదా, కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి. వాటిని కూడా కలిపి చూద్దాం. ఓవరాల్గా సెక్రటేరియట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, జిఏడి టవర్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, అసెంబ్లీకి ఎంత ఖర్చు పెడుతున్నారు, హైకోర్టుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, వీటిలో కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, లిఫ్ట్లకి, అలారం సిస్టమ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మొత్తం కలిపితే ఎంత ఖర్చు పెడుతున్నారు క్లియర్గా ఒక్కసారి స్క్రీన్ పై. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ రేట్స్, ఒక్క అమరావతిలో మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ రేట్లు చూడండి, 932 కోట్ల నుంచి 1423 కోట్లకు పెరిగింది. ఆ స్థాయిలో మెటీరియల్ ధరలు పెరిగాయా? లేదు. ఇసుక కూడా ఫ్రీ, సిమెంట్లో మిగతా వాటిల్లో కూడా రాయితీలు. పక్కనే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఆ కరకట్టను దాటితే ఇసుక తవ్వుకొని రావడమే కృష్ణానది నుంచి తీసుకొస్తే అంత ఫ్రీ ఇసుక ఇచ్చిన తర్వాత కూడా ఆ రేట్లు ఉన్నాయి సార్. నెక్స్ట్ అన్నీ చూపించండి ఒకసారి. ఎస్, క్లియర్గా చూడండి సార్. ఓన్లీ సచివాలయం మాత్రమే, గుర్తుపెట్టుకోండి సార్, కేవలం సచివాలయం మాత్రమే 3307 కోట్ల రూపాయలు. వీటికి కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, అలారం సిస్టమ్కి, లిఫ్టులకి 1424 కోట్లు, మొత్తం కలిపితే 4731 కోట్లు లెక్క తేలుతోంది. మీరెవరన్నా వెళ్ళి ఎంత అవుతోంది, ఇక్కడ చదరపడికి ఎంత ఖర్చు పెడుతున్నారు అని మీరెవరైనా ఆ సమాచారం సేకరించాలని ప్రయత్నం చేసినా, ఆర్టీఏ ద్వారా మీరు ఆ ప్రయత్నం జరిపినా మీకు దొరకదు, మీకు దొరికే అవకాశమే లేదు. ఎవరు? జిఏడి టవర్స్ 1209 కోట్లు, ఎంఈపీ పనులకు 430 కోట్లు, మొత్తం విలువ 1640 కోట్లు సార్. అసెంబ్లీ 1449 కోట్లు, ఎంఈపీ పనులు 244 కోట్లు, ఒక్క అసెంబ్లీ మాత్రమే 1693 కోట్లు, హైకోర్టు 1480 కోట్లు, ఎంఈపీ పనులు 365 కోట్లు, మొత్తం కలిపితే 1845 కోట్లు. చూసారా ఏ స్థాయిలో మనం నిర్మాణాలు జరుపుకుంటున్నామో? ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఈ స్థాయిలో ఇంత ఖర్చు పెట్టి నిర్మాణాలు జరుపుతారా? 2 లక్షల కోట్లు దేనికోసం? ఒక్కో ఎకరా డెవలప్మెంట్ కోసం, కేవలం రోడ్లు, విద్యుత్తు, వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయడానికి 2 కోట్లు. 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవి ఈరోజు సచివాలయం, జిఏడి టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు అవుతున్నటువంటి ఖర్చులు. ఇవి కాకుండా నెక్స్ట్ నిన్న 2వ విడత భూసేకరణకు సంబంధించి అక్కడి ఆ ప్రాంత రైతులతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. ఒకసారి అది స్క్రీన్ పైన చూపించండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్, ఎకరానికి 40,000 కౌలిస్తారట, ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎకరాకు 30,000 ఉండేది, దాన్ని 40,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపారట. దాదాపు 50,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించింది మాత్రమే. గతంలో 33,000 ఎకరాలు, ఇప్పుడు 16,000 చిల్లర, మొత్తం దాదాపుగా 50,000 ఎకరాలు. ఎకరాకి 40,000 అంటే 200 కోట్ల రూపాయలు కేవలం కౌలు చెల్లించడానికి మాత్రమే మా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు. అది గొప్పతనం. ఈ విధంగా కౌలు 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు ఇచ్చుకుంటూ పోతే అయ్యే ఖర్చు ఎంత, దానిపైన వడ్డీ ఎంత, ఈ అప్పుల భారం తీరేది ఎప్పుడు, ఒక్కొక్క టవర్ నిర్మాణానికి పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, ఇవన్నీ అప్పులు చేసి మరీ తీసుకొస్తున్నారు. 47,500 కోట్లు ఇప్పటికే అప్పులు చేశారు. 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి మీద పోస్తున్నారు. ఈ 2 లక్షల కోట్ల అప్పుల భారం మనమందరం మోయాల్సిందే. అయితే నిన్న 2వ విడత భూసేకరణకు సంబంధించి ఆయా ప్రాంతాల రైతులతో సమావేశమయ్యానని చెప్తున్నారు కదా, ఆ వార్తను చూస్తున్నాం కదా. ఎకరానికి 40,000 కౌలని మాత్రం చాలా గొప్పగా రాస్తున్నారు కదా. అసలు పాయింట్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది సార్. చివరిగా ఈ పాయింట్ వినండి మీరు. ఆ రైతులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఏమడిగారంటే, మా భూములు ఇవ్వడానికి ఓకే, అయితే అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్తులు కోరారు. ఎక్కడిస్తున్నారు వీళ్ళకి? శ్మశానాల్లో, చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇక్కడ వాళ్ళకి ఇచ్చేది. కానీ అమాయకంగా పాపం ఈ రైతులు వెళ్ళి మాకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వండి సార్, అవతల ఇవ్వకండి అని అడిగారు. మిగతా గ్రామస్తులు ఏం కోరారు? తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి, వైకుంఠపురం గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు. వాటిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. ఇది విషయం. ఇప్పుడు సీఎం గారు హామీ ఇవ్వలేదు. భూములు ఇచ్చిన వాళ్ళకి, మొదటి విడతలో ఇచ్చిన వాళ్ళకి
శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువుల దగ్గర ఎలా ఇచ్చారో రెండో విడతలో ఇస్తున్న వాళ్ళకి అదే గతి పడుతుందనేది కిరణ్ గారు, ఈనాడు కిరణ్ గారు లాస్ట్ లైన్లో సమాచారం మనకు అక్కడ అందించారు. చివరి లైన్లో సమాచారం అందించారు. పైగా ఈ రైతులకి, ఇప్పుడు భూములు ఇచ్చేటటువంటి రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ. ఇక్కడ చూడండి సార్, మొదటి విడత భూములు ఇచ్చినటువంటి రైతులకు 10 పెద్ద హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఒక పెద్ద హామీ ఏంటంటే భూములు ఇచ్చిన రైతులకు 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పారు. ఒక్కరికైనా చేశారా? ఒక్కరికైనా రుణమాఫీ జరిగిందా? జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధం, మళ్ళీ అదే హామీ, మళ్ళీ అదే మోసం. రెండో విడతలో భూములు ఇస్తున్నటువంటి రైతులకు కూడా ఆ హామీ ఇవ్వడం ద్వారా ఈ మోసాన్ని ఇలా కంటిన్యూ చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత మావిగన్ ఎందుకు కావాలో, అమరావతి ఎందుకు వద్దో, గుదిబండ ఎందుకు వద్దో, గ్రోత్ ఇంజన్ ఎందుకు ముద్దో ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కరప్షన్ పైన మాట్లాడదాం, మావిగన్ ఎందుకు అవసరమో మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్, జూపూడి ప్రభాకర్ గారు, ఇప్పుడు నేను చూపించాను సచివాలయం 1-2 టవర్స్, 3-4 టవర్స్, జిఏడి టవర్స్ అండ్ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఒక్కొక్క దానికి అవుతున్న ఖర్చు. ఈ దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే, మీరు కానీ మీ పార్టీ కానీ ప్రశ్నిస్తే అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులని ముద్ర వేస్తారు. ఎలా దీన్ని ప్రశ్నించకుండా ఉండలేము? నాట్ ఓన్లీ ద్రోహులు అంటమే కాదు, వాళ్ళని దొంగలెత్తుకెళ్ళినట్టుగా ప్రభుత్వమే మనుషుల్ని ఎత్తుకొని పోతూ ఉంది. అంటే మీకు సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారని, లేకపోతే ఇదిగో మీతోటి డిబేట్లో కూర్చున్నారని ఎవరో తెలియని వ్యక్తులు ఇళ్ల పక్క తిరిగి రెక్కీ చేసుకొని సడన్గా ఎత్తుకొని పోతున్నటువంటి 8 టీంలు హైదరాబాద్లో వాలే అనేది అంటే ఒక చర్చ జరుగుతోంది మీడియా గ్రూప్లో. వాస్తవమే అనుకుంటున్నారా? ఎవరిని ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో, అరెస్ట్ అది మనం చూడడానికైతే మాత్రం అది కిడ్నాప్ లాగే కనిపిస్తోంది. మఫ్టీలో వస్తున్నారు, 8 టీములు హైదరాబాద్లో దిగాయి. దాన్ని 8 అంటామా లేకపోతే ఇంకా ఎక్కువ అంటామా కూడా చెప్పలేము. ఓకే, అంటే ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిపాలన ఏ దశకైనా చేరచ్చు. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే సార్, సోషల్ ఆడిట్ అని ఒకటి ఉంది. ఇది నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి సోషల్ ఆడిటే. ఏది ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రాంలో కరప్షన్ జరుగుతుందని, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, నేను మా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కౌన్సిల్లో కూడా చేసి జరిగింది. ఎన్ఆర్ఈజీపీలో మస్టర్ వేసే దగ్గర అక్కడ ఉన్నట్టు ఏపీఓలు లేకపోతే అక్కడ ఉన్నట్టు పీఓలు వీళ్ళందరూ కూడా గందరగోళం అయిపోయి రానోడికి మస్టర్ వేయటం, డబ్బులు తీసుకోవటం, వీటన్నిటికీ అంతిమంగా ఏం చేశారంటే ఆర్డినరీ ఆడిట్ కూడా పనిచేయట్లేదని చెప్పి సోషల్ ఆడిట్ వేశారు. సో ఇప్పుడు ఈ కరప్షన్ మీద సోషల్ ఆడిట్ని ఏమన్నా తీసుకొస్తారా లేదా? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు వేసిందే మనం గుర్తు చేయాలి ఇప్పుడు. అవును. ఎందుకు? మీరు ఇందాక చెప్పారు, మీరు ఎలక్ట్రికల్ వైర్స్కి ప్లంబింగ్కే, అంటే ప్లంబింగ్లో ఏమొస్తాయో నాకైతే తెలీదు. ల్యాబొరేటరీస్ వస్తాయా ప్లంబింగ్లో? వాటరు ఇవన్నీ వస్తే ట్యాప్స్ అవేమన్నా జర్మనీ నుంచి ఏమన్నా తీసుకొస్తున్నారా? ఎందుకంటే సెక్రటరీ అవుతుందా అని ఒకవేళ అంటే దానికి ఎంత కాస్ట్ చేస్తారు? మామూలుగా సెక్రటరియట్లు కట్టాలంటే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అంతెందుకు అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే కొత్తగా నారాయణ స్కూల్స్లోనో అక్కడక్కడ ఉండిపోయారు. తెలుసు కదా నారాయణ గారి స్కూల్స్ అంటే హాస్టల్స్, సెక్రటరియట్ ఆ భవనాల్లో ఉన్నారు. అవి టెంపరీ అని చెప్పారు, తర్వాత ఇప్పుడు పర్మనెంట్ కడుతున్నారేమో. సో అక్కడ అప్పుడు కట్టిన వాటిని గురించి చెప్తున్నారు. అప్పుడు కట్టిన హాస్టల్స్ కట్టారు అప్పుడు, అంతే కదా. నారాయణ చదరపాడికి అయింది ఎంతో తెలుసా సార్? దాదాపు 19,000 అయింది అప్పుడు. ఇప్పుడు దాదాపు 19,000. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పలేదు. దాదాపు 16,000, 14 నుంచి 16,000 ఎస్ఎఫ్టీ. హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే దాదాపు 4,000 5,000 ఉంది ఎస్ఎఫ్టీ. అంతేనా భాష గారు? అంతే మోస్ట్ ఆఫ్లీ. అది కూడా అయ్యో ఇంత పెరిగిందా? 1,300 కదా ఇంతకుముందు ఉండేది. మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు 1,200. ఓకే. ఇప్పుడు అది చూస్తే ఇప్పుడు అమరావతిలో కడుతున్నది 16,000 అనుకుంటాను ఎస్ఎఫ్టీ. సో దీని మీద ఎందుకు
భారత ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి సోషల్ ఆడిట్ కానీ ఇవి ఈ వాల్యూస్ మీద, ఈ ఎస్టిమేషన్స్ మీద ఎందుకు రావు? వైరింగ్ ఎంత అవుతుంది? ఎలాంటి వైర్ ఆడతారు మీరు? నాకు తెలిసి దానిలో కాపర్ లైనే ఉంటుంది. కిలోమీటర్ రోడ్డుకి 175 కోట్ల టెండర్లు పిలిచారంటేనే అర్థమైపోయింది కదా సార్. అంటే ఈ ఒకన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి రేట్లతోటి మీరు ఇందాక భారతదేశంలో కట్టినటువంటి పార్లమెంటు, అవును, ది వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఎఫెక్టివ్, అదేవిధంగా తెలంగాణలో కట్టుకున్నటువంటి కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటేరియట్, ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. అవును. సో దీని గురించి మాట్లాడితేనే, దీని గురించి పోస్ట్ పెడితేనే, దీని గురించి డిస్కషన్ చేస్తేనే వీళ్ళు ఎత్తుకుపోతాం లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తామని అనుకుంటే ఇది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు భారత రాజ్యాంగ సూత్రాలకి లేకపోతే మనిషికి ఉన్నటువంటి జీవించే హక్కుకి, మాట్లాడే స్వేచ్ఛని, వీటన్నిటినీ హరించి వేసేసి మీరు తెగబడ్డారు. ఓకే. ఏమని? నిర్బంధం పెట్టడానికి మీరు మొత్తానికి ముందుకు వచ్చేసారు. కానీ నిర్బంధాలు ఉద్యమాలని ఆపలేవు అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఉన్నటువంటి ఒక డైలాగ్ ఇది. సో నిర్బంధాలు కొంతకాలం ఉంటాయనుకుంటారు, ఉద్యమకారులు వస్తారు, మాట్లాడేవాళ్ళు వస్తారు. ఆ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు April 2 నాడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్లో జరుగుతున్న రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఎట్ అమరావతి, అంతే, ఎట్ అమరావతి, అవును, ఓన్లీ నేమ్ ఆఫ్ ద అమరావతి ఒక 8 అక్షరాలు, ఎట్ అనేది 2 letters. ఓకే. దీనికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ పోయి గ్యాలరీలో కూర్చున్నారు. నాకు తెలిసి వీఆర్ ఇంటూ ద ఫెడరల్. రాజ్యసభ టీవీని కూడా మేనేజ్ చేసి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళ వైపు కెమెరాలు పెట్టించారు. ఫస్ట్ టైం. అంటే సభ్యులు కాదు, మెంబర్స్ కాదు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి, నాట్ రిప్రజెంటేటివ్స్, అది నాట్ ఎంపీస్. ఓకే. ఇక్కడ విచిత్రం ఏంటంటే చెప్పిన ఈశ్వర్ గారు, మీరు కూడా దీన్ని నాకు తెలిసి ఆలోచిస్తారని నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇంటూ ఫెడరల్ సిస్టమ్. భారత రాజ్యాంగ వ్యవస్థ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు, కేంద్రం. అసలు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక హక్కుని 10-12 సంవత్సరాల తర్వాత మీరు తీసుకెళ్ళి కేంద్రంకి ఇచ్చేసి గొర్రెను కానీ బలిస్తారు చూడండి. ఎక్కడ మనం పెద్ద టెంపుల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఆదివారమో లేకపోతే అకేషన్స్ వచ్చినప్పుడు ఆ దిష్టి తీయడానికో ఏదో పెడతారు. దీన్ని ఇక్కడ ఏళ్ళ హక్కుని, మన హక్కుని తీసుకెళ్ళి మొత్తాన్ని అక్కడ పెట్టి భాష రానటువంటి, అమరావతి ఏంటో తెలియనటువంటి, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎవడో అర్థం కానటువంటి వాళ్ళందరితోటి స్క్రిప్ట్ రాసిచ్చి కాళ్ళు ఏళ్ళబడి బతినాడుకొని వాళ్ళందరితోటి మాట్లాడిచ్చారు. అంటే సీ ది హిస్టరీ. మీరు ఒకసారి పార్లమెంటరీ రికార్డ్స్ బయటికి తీయండి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంట్లో చర్చించే రాజధానిని పెట్టలేదు, నెవర్ ఇన్ ద హిస్టరీ. బట్ ఎందుకు మన హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని ఒక హారతి పల్లెంలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చారు, బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ అదే హారతి పల్లెంలో అక్కడి నుంచి వచ్చిన మట్టి, అక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఆడ పడిపోయి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమి లేదు, దానికి దిక్కు లేదు. ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. సో దీన్ని నిరసిస్తూ వై కాంట్ యూ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్ పాలసీ అని జగన్మోహన్ రెడ్డి గారు April 2 నాడే ఒక ప్రెస్ మీట్ అండి, సింపుల్ ప్రెస్ మీట్, హి హస్ గివెన్ ఏ ప్లాన్ బి. ఏమని చెప్పాడు? ఉంచుకోండి అమరావతి, లెట్ ఇట్ బి దేర్. బట్ ఈ లెక్కలతోట ఈ మీరు కంపోజ్ చేసినటువంటి ఎవరెవరికి ఏమి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి మ్యాథమెటిక్స్ని, ఎకనామిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత సింపుల్గా ఆయన ఏం చెప్పాడంటే మావిగాన్ అనేదాన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే దానితో దీన్ని మీరు ఎందుకు ఇప్పుడు కూడా ఆయన ఏమడుగుతున్నట్టే ఆలోచించండి అని అడిగాడు. మీరు ఇందాక మాట్లాడితేనే ఎత్తుకెళ్ళారు, అవును, ఇది పోస్ట్ పెడితే తీసుకెళ్లారు. ఆలోచిస్తే ఆలోచన బయటకు వస్తే తీసుకెళ్తారా? బూచోడు వచ్చాడంటారు చూడండి. సో కాబట్టి ఇప్పుడు మీరు మమ్మల్ని ఆలోచించమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించమని రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఈ ఆలోచన ఒక తుఫాన్ కాబోతా ఉంది. నేను ఆ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని చెప్తే ఆయనతోటి 2009 నుంచి తిరిగినటువంటి ఒక వ్యక్తిగా
చెప్పినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, 2 నెలల తర్వాత అది రాజుకొని నిప్పులాగా తయారయ్యి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. Yes. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పదాన్ని చెప్పుండొచ్చు, మావిగాన్ అని. మావిగాన్ హెస్ బీన్ నౌ టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది. రైట్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా క్లియర్గా చెప్పారు ఒక పాయింట్ అయితే. ఏప్రిల్ 1న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్గా కనిపించింది టీడీపీకి కానీ కొంతమందికి కానీ. ఆ తర్వాత అది ఒక డిస్కషన్ మెటీరియల్గా మారింది. ఒక గ్రోత్ ఇంజిన్ కావాలంటే ఇదే కావాలనే స్థాయికి 17 రోజుల్లో చర్చ మొదలైపోయింది. మావిగన్కు ఎందుకు జై కొట్టాలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తున్నటువంటి అవినీతి క్లియర్గా చెప్తోందా? ఇందుకు మావిగన్ కావాలన్న విషయాన్ని. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు 47 సంవత్సరాల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 4వసారి. కాకపోతే నేను ఆయనకు ఒక సూచన చేయాలి, ఒక సజెషన్ ఇవ్వాలి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవండి, నెక్స్ట్ కేసీఆర్ గారిని వెళ్ళి కలవండి. కన్స్ట్రక్షన్ అన్నది ఎలా చేయాలి అన్నది వీళ్ళిద్దరినీ కలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కట్టారు, మీరే వెళ్ళి ప్యాలెస్ అన్నారు, చాలా బాగుందన్నారు. అగో చూసారా, నా జీవితంలో ఇట్లాంటి మార్బల్ నేను చూడలేదన్నారు. అగో ఈ గోడలు నేను ఇంతవరకు చూడలేదన్నారు. ఇట్లాంటి వాష్రూమ్ నేను చూడలేదన్నారు. అంత ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 350 కోట్ల 400 లోపే, అంతే. 400 కోట్లు అనుకోండి. ముందుగా ఒక దండ తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు, దండ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి. ఏం కట్టిరు సార్ అని చెప్పాలి. ఎందుకంటే 400 కోట్లలో ఒక ప్యాలెస్ కట్టగలిగిండు. ఇక్కడ 2 లక్షలు ఏం నాకు అర్థం కాదు. ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్ము? ఒక దండ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి నెక్స్ట్ దండ పట్టుకుని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి తెలంగాణకి. ఆయనకు దండేసి 680 కోట్లలో ఎట్లా కట్టినవు అసలు ఆ ప్యాలెస్, రాత్రి అయితే చూడబుద్ధి అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారికి కూడా దండేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కన్స్ట్రక్షన్లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగతం. ఢిల్లీ వెళ్ళదు. సరే, ఇంకో విషయం, కేసీఆర్ గారు ఎప్పుడో కట్టలే సెక్రటేరియట్ 2023లో కదా సార్. పాపం ఆయన ఓడిపోయిండు, ఆయన రాలేకపోయాడు. 2023లో కంప్లీట్ అయింది. అవును, అది ఎప్పుడో 2018లో కాదు, 2023 కన్స్ట్రక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడో 2010లో కట్టలే ఋషికొండ, అది కూడా దాదాపుగా అదే సమయం. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని వెళ్ళి కలవండి, కలిసి సజెషన్లు తీసుకోండి ఎలా కట్టాలని. నెక్స్ట్ తుగ్లక్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు మాట్లాడడం, ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఇష్టం ఎక్కువ. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడు, కానీ అన్నారు కాబట్టి, ముందు వ్యక్తి ఒక రాయి వేసాడు కాబట్టి నేను కూడా ఒక బండరాయి వేయాలి కాబట్టి. తుగ్లక్ అంటే ఎవరు? జనరల్గా ఇది ఉంది, ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడ రాజధాని కట్టుకోవచ్చు, ప్రభుత్వానికి భూమి ఉంది, ఇక్కడ కట్టుకుంటే ఓ 10,000 కోట్లలో అయిపోద్ది, రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, అక్కడ ప్రజల జీవితాలు మారుతాయి అవసరాన్ని తగ్గట్టు. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలో, సినిమా చూడాలో ప్రజలు వెళ్తారు, 10,000 కోట్లలో అయిపోద్ది అని చెప్పి ఒక వ్యక్తి సజెషన్ ఇస్తే తుగ్లక్ అయినప్పుడు ఏమీ లేకుండా ఉట్టి ల్యాండ్, ఆ ల్యాండ్ని చూసుకొని ఇక్కడ నేను ఇది కడతా, అక్కడ నేను అది కడతా, ఇక్కడ సముద్రం తీసుకొస్తా, అక్కడ చెరువు తీసుకొస్తా, ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తా, ఇక్కడ ఈ బిల్డింగ్లు తీసుకొస్తా అని ఖాళీ ల్యాండ్ మీద కలలు కనే వ్యక్తి అనాలా? ఎవరినన్నారు? ఇద్దరిలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఎక్కడుంది? ఎవరిని తుగ్లక్ అనొచ్చు, నేను అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రేమ ఎక్కువ, నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళ సంస్కారం వాళ్ళకి లేకపోయినా నాకు ఉండాలిగా, నాకు ఉంది కాబట్టి నేను ఆయన అనను. కానీ ఖాళీ ల్యాండ్ చూపించి నేను అన్ని కడతా అనే వ్యక్తిని అనాలా, లేకపోతే అన్నీ ఉన్న చోట కట్టుకోండి బాగుపడతారని చెప్పే వ్యక్తిని అనాలా? ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయలేదే. అమరావతి ఈ మావిగన్లో భాగం అని చెప్పారు. అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాను, ఆయన కూడా చెప్పారు మొన్నటికి మొన్న, నేను అమరావతికి వ్యతిరేకం కాను అన్నారు. మొన్నటికి మొన్న మిథున్ రెడ్డి గారు అమరావతి ఇందులో భాగమే అన్నారు. అట్లాంటప్పుడు ఏంటి మీకున్న ప్రాబ్లం? ఎందుకని చెప్పేసి రిజెక్ట్ చేయాలి? ఇది. నెక్స్ట్ వచ్చేసి 29 గ్రామాలు. అమరావతి అంటే జనరల్గా మనకు తెలిసింది 29 గ్రామాలు కదా సార్, అంతే కదా? అంతే, 29 గ్రామాలు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి విజన్ 29 గ్రామాలు అనుకుందాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఇంకా పెద్దది కదా. అవును, మా విజన్ ఆ 29 ప్లస్ ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ పెద్దది. పెద్ద విజన్ ఉన్న నాయకుడు పొగడండి బాబు, మీరు విమర్శిస్తారేంది? పెద్ద విజన్ ఉన్న నాయకుడికే పరిమితం అక్కడ. అదే చెప్తున్నాను, ఆ గ్రామాలు ఎలా సరే ఆ దోపిడీకి వస్తా కానీ 29 గ్రామాలకు పరిమితం. ఈయన విజన్ పెద్దది. ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ పెద్దదే. ఏంటి ముందు? 3 రాజధానులు వచ్చారు. సరే, దానికి మీరు చేయవలసింది చేశారు, కోట్లలో వేశారు, అది ముందుకు నడపకుండా చేశారు, అది పెద్ద కుట్ర. ఆ కుట్ర సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద విజనే, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద విజనే. చంద్రబాబు నాయుడు గారు కలలో కూడా బై మిస్టేక్ కూడా ఆయనకి రాని ఆలోచనలు
రాష్ట్రం ఎలా బాగుపడాలి అన్న ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. మ్మ్. ఆ ఆలోచనల్ని 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేసినాడు. అందులో 2 ఏళ్ళు కరోనా పోయింది, ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. అరే మీ జీవిత కాలంలో అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఎవరికైనా వచ్చిందా సార్? నేను నిజంగా అప్రిషియేట్, నేను ఆ కాన్సెప్ట్ ఒకటి అంటే మీ పిల్లాడిని స్కూల్కి పంపిస్తే నేను మీకు డబ్బులు ఇస్తా మ్మ్. అన్న కాన్సెప్ట్ ఎవరికి రాలా. సరే నెక్స్ట్ అవినీతి గురించి మాట్లాడుకుందాం సార్. ఈ అవినీతిని నేను 2 భాగాలుగా విడదీస్తా. ఓకే. అవినీతి జరుగుతుంది అని మనం అంటున్నాం. 2 భాగాలు. ఒకటి ఇక్కడ జరిగేది ల్యాండ్లో, భూమిలో అవినీతి. రెండవది కన్స్ట్రక్షన్లో అవినీతి. భూమిలో ఎట్లా అవినీతి చేస్తున్నారు? వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ముందే భూములు కొనుక్కొని ఆ భూములని రేట్లు పెంచుకొని అమ్ముకుంటున్నారు. మ్మ్. ఆ భూమిలో అవినీతి ఏదైతే ఉందో అది లక్షల కోట్లలో ఉంది. రియల్ ఓకే. ఎస్టేట్ రియల్ ఎస్టేట్ దందా నేనే చూపించా. బాలకృష్ణ గారికి ఎట్లా చేసింది సార్ 2 నెలల ముందర మ్మ్. 2 విడత ఉంటుందని ఓకే. మనకెవరికి తెలియదే. బాలకృష్ణ గారికి కొన్నారా? 100 ఎకరాలు నేను చూపించా కదా లైఫ్ స్టోర్, మీ లైఫ్ స్టోర్ నేను చూపించా. ఆ. మొత్తం ఆధారాలతో సహా ఆయన వైఫ్ గారి కంపెనీ పేరు మీద ఆయన 100 ఎకరాలు కొన్నారు. మ్మ్. ఎట్లా తెలుసు 2 నెలల ముందు మీకు కళ వచ్చిందా? ఇట్లా చాలా ఉన్నాయి ఇక చెప్పుకుంటూ కూర్చుంటే. ఓకే. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఏ నాయకుడు కొనలేదు సార్. సరే ఆయన పేరు మీద కాకపోయినా ఎవరో పేరు మీద కొంటారు. ఎస్. ఇది రియల్ ఎస్టేట్ దందా ఒకటి, రియల్ ఎస్టేట్. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్. ఏమి కడుతున్నారు సార్ నాకు అర్థం కాదు. ఏమి కడుతున్నారు అంటే మన భారత అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే ఆ మాత్రం కట్టాలి కదా. అంటే మోదీ గారు కట్టిన పార్లమెంట్ కాదా అంతర్జాతీయ స్థాయి? ఆ. అంటే మోదీ గారు అంటే చెప్పకూడదు, ఆయన ఆ స్టాండర్డ్లో కట్టలేదా? కట్టారు. అది మీకు నచ్చలేదా? చరిత్రలో నిలిచిపోయేలా కట్టారు. పార్లమెంట్ కట్టారు. అవును. మరి అదే చరిత్ర ఇక్కడికి తీసుకొస్తే బాయ్ ఏముంది? ఆ. మరి ఎట్లా చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్టీ 4,500 రూపాయలు నడుస్తుంది, ఇక్కడ 14,500 నడుస్తుంది. అంటే ఆ 10,000 ఎస్ఎఫ్టీ ఎక్కడికి పోతుంది? ఎవరి జేబులోకి వెళ్తుంది? మ్మ్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. గత 10 ఏళ్లుగా మీ భూమి తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. ఎస్. ఏమైంది? మ్మ్. అల్టిమేట్గా ఏమైంది? మీ 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 ఇన్కమ్ అనేది పోయింది. రైట్. ఈ రోజు ఆ రైతుల్లో ఆ వ్యతిరేకత మనం చూసినాం. ఒక రైతు చనిపోతే అవును. అక్కడికి ఒక మంత్రి గారు ఎవరైతే రోజు వెళ్తున్నారో ఆ మంత్రి గారు వెళ్ళలేకపోయిండు. నారాయణ గారు వెళ్ళలేకపోయిండు ఆ చావుకి. ఎందుకంటే అందరూ జనాలు తిరగబడతారు, మరి ఏమన్నా రాళ్ళు రప్పలు వేస్తారేమో అని భయపడ్డాడేమో. వాళ్ళ సామాజిక మంత్రి గారిని ఒకరిని పంపించారు. ఎందుకు సార్? ఎందుకు జరిగింది అది చెప్పండి దయచేసి. అండ్ ఇంకోటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎస్. ఇంతవరకు 11 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 163 కోట్ల రూపాయలు చెల్లించారు అమరావతి రైతులకి కౌలు రూపంలో. మీరు సంవత్సరానికి పెట్టేటటువంటి ఇక్కడ పెడుతున్నారా కౌలుకు? ఎస్. ఆ సంవత్సరానికి ఖర్చు పెట్టే డబ్బుతోటి మంచిగా మనం ఇక్కడ సెక్రటేరియట్ కట్టుకోవచ్చు, రైట్. మంచిగా మనం భవనాలు నిర్మించుకోవచ్చు. Yes. రెండవది ఈ మావిగన్లో ప్రభుత్వ భూమి ఉందండి. Yes. మొన్న ఎవడో మేధావి అంటున్నాడు, నాకు నవ్వొచ్చింది. మావిగన్లో భూమి ఎక్కడుంది, ఎక్కడ కడతారు? మావిగన్ భూమి ఏదో వీక్ భూమి, అదేదో అది ఎక్కడి నుంచి వస్తారు మేధావులు నాకు అర్థం కాదు. అరే 1,00,000 ఎకరాలు మునిగిపోయినాయి మొన్న, అక్కడ నీళ్ళు వచ్చినాయి గత ఏడాది. అవును. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు 15 రోజుల్లో వాన పడుతుంది. Yes. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర వస్తుందా? నిద్ర ఎందుకు రాదు? ఇప్పటి నుంచే నిద్ర రావట్లే. అరే ఏడ వాన పడుతుందో, మళ్ళీ ఏం కథ అవుతుందో, మన ఇజ్జత్ ఉంటుందో పోద్దో అని చెప్పి. మీరు చూడండి సోషల్ మీడియా వాళ్ళందరినీ టైట్ చేస్తున్నారు. హైదరాబాద్ కింద మీరే చెప్పారు Okay. 8 బండ్లు వచ్చినాయని. అవును. ఎందుకు టైట్ చేస్తున్నారు? ఎండలు మండిపోతున్నాయి, ఎప్పుడన్నా వర్షం పడవచ్చు. ఓకే. సోషల్ మీడియా వాళ్ళు రెడీగా ఉన్నారు, మొత్తం టైట్ చేస్తున్నారు. మీరే చెప్పారు హైదరాబాద్కి 8 టీంలు వచ్చున్నాయి. నా ఇంటి ముందు మీడియా సర్కిల్లో ఈ వార్త అయితే నడుస్తుంది. అదే చెప్తున్నా, నా ఇంటి ముందు కూడా ఒక టీం ఉండొచ్చు, మీ ఇంటి ముందు కూడా ఉండొచ్చు. అవును. అండ్ ఇంకో విషయం, మాకు నమ్మకం ఉందండి. మీరు ఏమన్నానండి, మాకు నమ్మకం. మమ్మల్ని ఎత్తుకపోబోతున్నారు. మమ్మల్ని అంటే నేను కూడా ఉన్నా అందులో. ఎత్తుకపోబోతున్నారు. అవునా? మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మరి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అన్ని చేశాం సార్. ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చినాం, ఆ. ఆ బియ్యం, ఆ పిండి అన్ని తీసుకొచ్చి పెట్టినాం. ఎత్తుకపోతే ఎత్తుకపోండి. కరోనా సంపితే చచ్చిపోనికి రెడీ ఉన్నాం. Right. ఏముంది సార్, కరోనా అంటే ప్రజాక్షేత్రంలో ఇదో రకమైన కరోనా. ప్రజాక్షేత్రంలో వచ్చినాము, మమ్మల్ని చంపినా మేము రెడీగా ఉన్నాం, అందులో ఏం లేదు. కానీ ప్రజల కోసం మంచి చేయాలని చెప్పేసి మేము ఇంత చేసినాము. ఈ రోజు పోరాటం మీరు చేస్తున్న దోపిడీ మీద మీకు మాకేముంది సార్? చంద్రబాబు నాయుడు గారికి మాకేమన్నా కక్ష ఉందా? ఏం లేదు. ఏమీ లేదు. ఏమన్నా Right. చేస్తుంది ప్రజల కోసం. రైట్. మంచి చేయగలిగితే చేయండి, లేదంటే అరెస్టులు చేసుకోండి. వీఆర్ రెడీ. నాగమల్లేశ్వరి గారు, ఈ మధ్య ఒక వీడియో చూశాను మేడం మీది. మీరు సింగపూర్ సిటీలోనో షాంఘై స్ట్రీట్స్లోనో ఉన్నట్టు అనిపించింది నాకు. అక్కడ టీడీపీ నాయకులకు ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటి దాని విషయం ముందుగా చెప్పండి. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. యాక్చువల్ గా ఆ రోజు ఒక ఛానల్లో పొద్దున డిబేట్ అయింది సార్. సో డిబేట్ లో
నేను ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు వరకు అమరావతికి సంబంధించినటువంటి హద్దులు గాని, అమరావతికి ఎంత ఖర్చు పెట్టారనేటువంటి అమౌంట్ గాని, ఎంత లోన్లు తీసుకొస్తున్నారు, ఎంత వడ్డీ, ఏ సంవత్సరం నుంచి ఎంత రేటుకి తీసుకొని వస్తున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు వరకు మీరు చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? రిలీజ్ చేయండి. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, అప్పులు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ అడిగాను సార్. అడిగి ప్రాసెస్ లో ఏం చెప్పానంటే, ఇప్పుడు వరకు సామాన్య ప్రజలు వెళ్ళడానికి అనుకూలంగా అసలు ఏం వర్క్ జరుగుతుందని ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటది. అటు జర్నలిస్టులని గాని, మీడియా వాళ్ళని గాని, లేకపోతే ఓటేసి గెలిపించినటువంటి ప్రజల్ని కూడా వెళ్ళి చూడనివ్వట్లేదు అని నేను అన్నాను సార్. డ్రోన్లు కూడా తిరగనివ్వరు అని నేను అంటే, అక్కడ టీడీపీ ఉన్నటువంటి అధికార ప్రతినిధి వంశీ ఏంటంటే, ఛాలెంజ్, నేను నీకు ఇవాళే చూపిస్తాను, మీరు రండి అని అన్నారు సార్. సరే ఏ టైం కంటే పలానా 3 గంటలకు అన్నారు. నేను వైజాగ్ లో ఉంటాను కాబట్టి వెళ్ళడానికి నాకు టైం పట్టింది. 3 గంటలకు అతను అక్కడ నుంచి ఏది సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర నుంచి వీడియో చేసి పెట్టాడు. నేను మీకు అమరావతి చూపిస్తాను అని చెప్పేసి. సరే లొకేషన్ పెట్టన్నానంటే, లొకేషన్ మీరు పెట్టుకోండి, అమరావతి అని పెడితే వచ్చేస్తది అని అన్నారు సార్. సరే నేను లొకేషన్ పెడితే నాకు వెంకటాయపాలెం దగ్గర చూపించింది లొకేషన్. ఇప్పుడు ఉన్న 50,000 ఎకరాలలో నువ్వు ఏమన్నా 1 ఎకరా దగ్గర ఉండి ఛాలెంజ్ రా అంటే ఎట్లయితది సార్? నాకు 1 ఎకరా దగ్గర కనిపించింది. ఆ ఎకరా దగ్గరికి వెళ్తే మీకు లొకేషన్ పెట్టుకోవడం తెలుసు. ఇంకెవరైనా ఆర్టీసీ బస్ ఎక్కి అమరావతిలో ఆపండి అంటే నేరుగా అమరలింగేశ్వర స్వామి దగ్గర ఆపుతారు. టికెట్ తీసుకుంటే అక్కడ ఆపుతారు, ఇంకెక్కడ ఆపరు. అంతే కదా సార్. ఆ రోజు వర్షం కూడా పడింది. నా అదృష్టం కొద్ది వర్షం పడింది. నేను వీడియో తీసినటువంటి ప్లేస్ లో అసలు 0.001% కూడా కన్స్ట్రక్షన్ గాని, ఆ ఉన్నటువంటి సింగపూర్ సిటీ గానీ, షాంఘై నగరం గానీ ఏం కనపడలేదు. అయితే ఆ గుంతల్లో నీళ్లు తోడుతున్నారు సార్. నీళ్లు అంటే వర్షం పడింది కదా, ఆ నీళ్లు తోడుతున్నటువంటి విజువల్స్ నాకు కనిపిస్తే నేను అక్కడ నుంచి వీడియో చేసి పెట్టడం జరిగింది సార్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ ప్రజలందరికీ చూపించండి ఆడ ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో, లేకపోతే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే చూపించాలనో, లేకపోతే అధికార ప్రతినిధికి చూపించాలని ఆరాటపడ్డ దాంట్లో 1% ఆరాటపడి ప్రజలందరికీ చూపించండి ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అని అనేది. ఇవాళ మావిగన్ అనేది మీ గుండెల్లో గుబేలు లేపింది, ఒక్కొక్కరికి నిద్రలు పట్టనీయకుండా చేస్తుంది. ఇవాళ అనుకుంటే 1వ తారీఖున ఇవాళంతా 17 రోజులకే మీకు ముక్కు చెమటలు పట్టించింది. మొన్నటి దాకా మావిగన్ అలాగా, మావిగన్ వేస్ట్, మావిగన్ ఇలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా అలా ఇలా మాట్లాడారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అమరావతిలో మావిగన్ కూడా ఉందని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే నాకు ఈ సిచ్యువేషన్ చూస్తే నాకేమనిపించిందంటే, కరోనా టైంలో కూడా మీకు గుర్తుందో లేదో సార్, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఏం చెప్పారు అనంటే, ఒక డోలో టాబ్లెట్ వేసుకోండి, తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి అని అంటే ఎంత వెటకారం చేశారో ఆ రోజు. అంటే ఆయన ఎంత దూరదృష్టితోటి మాట్లాడతారు అనే దానికి చెప్తున్నాను. ఇవాళ మావిగన్ కూడా చాలా దూరదృష్టితోటే. ఇప్పుడు ఏం సార్ 2 లక్షల కోట్లు అంటే ఎవడి సొమ్ము సార్ ఇదంతా? ఎవడి సొమ్ము మీరు తీసుకొని వస్తున్నారు? ఇప్పుడు ఆవిడ రేణుకా చౌదరి గారు ఒక మాట అన్నారు, నేను ఆ రోజు కూడా డిబేట్ లేదే అన్నాను. మీరేమన్నారు? కట్టారా అమరావతి, పెట్టారా కమ్మరావతి అని మీరే ఛానల్స్ లో గానీ, పార్లమెంట్ లో గానీ, లేకపోతే ఉన్నటువంటి సభల్లో గానీ ఒక వర్గానికి మాత్రమే అమరావతి అని చెప్పి మీరే చెప్పుకుంటున్నప్పుడు, కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక వర్గానికి కాదు అందరికీ అందుబాటులో ఉండేటువంటి విషయం, అందుకనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పోర్టు లేదా, విజయవాడలో ఏమంటారు బిజినెస్ కి సంబంధించిన కారిడార్ అంతా లేదా, ఎయిర్పోర్ట్ లేదా, ఇప్పుడు గుంటూరుని కావాలనుకుంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా పెట్టుకోండి. అన్ని జంక్షన్స్ కి అన్ని ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ కట్టాలి. ఇప్పుడు అక్కడ పోర్ట్ కట్టాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి, లేకపోతే రైల్వే స్టేషన్ కట్టాలి. మీరు ఎప్పుడు కడతారు? మా పిల్లలన్నా చూస్తారా? మేడం, సాధారణంగా సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అమరావతిలో రైల్వే స్టేషన్ కట్టాలో లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఏ సంస్థ అయినా రిపోర్ట్ ఇచ్చిందా? ఇక్కడ కట్టాలి ఖచ్చితంగా అని ఏ సంస్థ అయినా ఇచ్చిందా? కనీసం ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా? సంబంధిత శాఖలు ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చాయా? లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, చంద్రబాబు నాయుడు గారు కట్టేస్తారని మనం అనుకుంటాం. ఎక్కడైనా సరే ఏ రిపోర్ట్ అయినా డిపిఆర్ రెడీ అయిందా? లేకపోతే ఒక సంస్థ ఎస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, ఎస్ ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కావాలి అని ఏ సంస్థ అయినా ఇచ్చిందా? రిపోర్ట్ ఇచ్చిందా?
ఇవేమి సార్, లేకుండా ఉన్నటువంటి నా ఇష్టం నా ఆలోచన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ పోతారు, భూములు సేకరించుకుంటూ ప్రభుత్వం పోతూ ఉంటుంది, అధికారులు పోతుంటారు. సార్ ఇచ్చినటువంటి చాలా కమిషన్స్ గానీ చాలా కమిటీలు గానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ రాజధానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళు చెప్పినా కూడా మేము కట్టేదేనని నారాయణ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎస్, సో మీకు తెలుసు, లేదంటే మీరు పొద్దు సమానం సింగపూర్ తరహాలో ఉత్తర కొరియా తరహాలో ఆ తరహాలో ఏ తరహా ఉంది అక్కడ? ఏ తరహా లేదే. మీరు వెళ్ళినప్పుడు కనపడలేదా? ఏ తరహాలో మీరు నాకైతే ఏ తరహా కనిపించలేదు సార్. మీరు ఇలా అడిగారు అనుకోండి, మళ్ళీ మేము మాట్లాడాం, ఇవాళ కూర్చున్న ముగ్గురు మీద కూడా కేసులు పెడతారు. మళ్ళీ ఓ 10 టీంలు వైజాగ్ కి, 10 టీంలు హైదరాబాద్ కి, 10 టీంలు విజయవాడకి, సారు జూపుడి గారు ఉన్న చోటుకి ఇలా పంపిస్తారు. మరి ఏం చేయమంటారు? ఏం చేయమంటారు సార్? నవ్వితే తప్పు, మాట్లాడితే తప్పు, నిజాలు చెప్పడం కూడా తప్పేనా? నిజాలు కూడా చెప్పడం తప్పేనా సార్? ఇవాళ ఎస్ఎఫ్టి 14,000 అంటే ఏంది సార్ ఇది? అసలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆ చుట్టూ ఛాయలకు కూడా వెళ్ళగలుగుతారా? ఆ చుట్టూ ఛాయల కన్నా వెళ్ళగలుగుతారా సార్? తర్వాత ఏదో ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు రెండో విడత భూములు సేకరిస్తున్న సమయంలో ఆ రైతులకు కూడా ఎక్కడ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తానన్నది హామీ ఇవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల ఎవరో సామాన్యుడు ఉండకూడదు, అంతా చెరువుగట్టులో, శ్మశానాల్లో, వాగులు వంకల్లోనే ఉండాలి. కాదు సార్, పొలాలు ఇచ్చి నిలువు దోపిడి ఇచ్చినటువంటి రైతులకే ఏమి చేయలేనటువంటి వాళ్ళు మొన్న వాళ్ళ పచ్చ ఛానల్లోనే కూర్చోబెట్టి ఏం చెప్తున్నారంటే ఎన్ఆర్ఐవి 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయంట. ఎవరు సార్ ఆ ఎన్ఆర్ఐలు? యాడ్ నుంచి వస్తున్నారు? ఏ వర్గం వాళ్ళు వస్తున్నారు? ఎక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికే మీకు అమరావతి? మీ ఎన్ఆర్ఐలకి ఒక వర్గానికా సార్? ఇవాళ దోపిడీ చేసుకొని ఒక వర్గానికి ఇప్పుడు టెండర్లు 2018లో ఎవరికి ఇచ్చారు సార్ టెండర్లు? మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు సార్ టెండర్లు? అందులో కాదు సార్, ఏ టెండర్ లో అయినా టెండర్ తీసుకున్న వాళ్ళన్నా ఒక ఎస్సీ ఉన్నాడా, ఒక బీసీ ఉన్నాడా? పోనీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వర్గాలలో ఇంకేదన్నా వర్గం ఉందా? లేదే. కేవలం ఒక వర్గానికి మీరు టెండర్లు ఇచ్చుకొని దోచిపెట్టుకుంటాను అని అంటే ప్రజలేం అమాయకులా సార్? అర్థం అవుదు అనుకుంటారా? రాబో రోజులలో మావిగను మీకు సమాధానం చెప్పే రోజు తీసుకొస్తుంది, తొందరపడకండి. రైట్. జూపుడి గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఫస్ట్ విడత భూములు తీసుకున్న సమయంలో ఆ రైతులకి హామీ ఇచ్చింది, ఒక జీవో కూడా రిలీజ్ చేసింది ఆ రోజు. ఏముంది అందులో అంటే చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని కీలకమైనది నేను చెప్తాను. ఉచిత విద్య, భూములు ఇచ్చిన రైతుల అందరికి కూడా ఆ ప్రాంతంలో ఉచిత విద్య ఎక్కడైనా ఉందా? ఉచిత వైద్యం, 1,50,000 వరకు రుణమాఫీ, వృద్ధాశ్రమాలు, ఇలా 10-15 వరకు హామీలు ఉన్నాయి. ఒక్కటి నెరవేరలేదు. పైగా ఇప్పుడు చూడండి, అవే ఇక్కడ ఉన్నవన్నీ కూడా. పైగా ఇప్పుడు రెండో విడత వాళ్ళకు కూడా అదే హామీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ధైర్యం అంటే నిజంగా. అంటే సార్ ఇక్కడ దీన్ని మోసం అని మీరు అంటారేమో, నేను ధైర్యం అని అంటా. అంటే మీకు తెలుసు కదా, ప్రపంచ చరిత్రలో గోబెల్స్ చెప్పిన దాన్ని ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది వాస్తవాన్ని నమ్మటానికి అవకాశాలు ఉంటాయనేది ఒక థియరీ ప్రూవ్ అయింది. సో దాన్ని ఇప్పుడు ఈ కొత్త గోబెల్స్ వచ్చేసి తీసుకొచ్చేసారు. ఇప్పుడు నాకు తెలిసి 29 గ్రామాల్లో ఉన్నటువంటి 1, 2, 3 సామాజిక వర్గాలు ఆల్రెడీ వీళ్ళు ఎన్ఆర్ఐఎస్గా మారిపోయి వాళ్ళ పేరెంట్సే వృద్ధాశ్రమాలుగా ఇళ్లలో ఉంటున్నటువంటి నేపథ్యం ఆ ప్రాంతంలో ఉంది. నేను ఐ కెన్ నేమ్ కొన్ని విలేజ్ పేర్లు కూడా చెప్తాను. ఇళ్ళున్నాయి, బ్రహ్మాండమైన ఇళ్ళున్నాయి. ఇప్పుడు మన సోదరిమణి చెప్పినట్టుగా వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. రేపు వాళ్ళు కొనుక్కుంటున్న అవన్నీ ఫామ్ హౌస్లు అవుతాయి. సో వీటన్నిటిని వాళ్ళు ఉచిత విద్య, ఇందాక భాషా గారు ఒక మాట అన్నాడు, అమ్మఒడి అనే పేరుకి నేను ఫిదా అయిపోయాను అన్నాడు. ఎలా వచ్చిందో చెప్పనా? ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా చాగిచెర్ల అనే ఒక గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఆ రోజు వాళ్ళని ఓదార్చడానికి ఆయన వెళ్ళారు. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఆల్సో దేర్. మేము సాయంత్రం 5ంటికి వెళ్తే, భాషా గారు మీరు కూడా వినాలి, 5ంటికి వెళ్తే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయాలి, ఫ్యామిలీని దర్శించాలి. ఫ్యామిలీ వాళ్ళు ఒకరు లేరు, విగ్రహం దగ్గర జనం లేరు. ఇదేంటిది, ఇంతసేపు ఎందుకు రాలేదు, మనం వస్తున్నాం తెలుసు కదా, జనం ఏర్పాట్లు జరగలేదంటే ఆ ఊర్లో ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే, సార్ అందరూ పొలం వెళ్ళారు సార్ కూలి పనులకు అన్నారు. ఈ ఊర్లో పిల్లలు కూడా లేరా అన్నారు. పిల్లలు కూడా తల్లులతోటి పనికి వెళ్ళారు సార్ అన్నారు.
స్కూల్ లేదు. అదేంటిది పిల్లలు ఎట్లా వెళ్తారు, పిల్లలు బడికి పోవద్దు అని అడిగారు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పిల్లలు అంటే బడికి వెళ్తారు, ఆ ఊర్లో బడి ఉంటుంది. జనరల్గా మేము ఓదార్పు యాత్రలో తిరుగుతూ ఉంటే 42 రోజులు ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర. ఇది ప్రకాశం జిల్లా నేను మాట్లాడేది. ఓకే. ఆ రోజు ఆ గ్రామంలో లేరు, కానీ 6 అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని పొలాల నుంచి పరిగెత్తు వచ్చారు జనాలు, వాళ్ళతో పాటు పిల్లలు కూడా పరిగెత్తు వచ్చారు. వస్తే ఆ రోజు తన స్పీచ్లో మీరు పిల్లల్ని బడికి పంపకుండా పొలాలకి ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు తెలుసా, మేము 3 పూట్ల అన్నం తినాలంటే మా పిల్లలు కూడా కూలికి పోవాల్సిందన్నయ్య, లేకపోతే మాకు ఇక్కడ సరిగా లేవు. నోనన్న పిల్లలు కూలికి పోవడానికి వీల్లేదు, పిల్లలు బడికి వెళ్ళాలి. బడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ రోజు అనౌన్స్ చేశాడు అమ్మ ఒడి. అమ్మలు పనికి కాకుండా బడికి పంపించండి, పిల్లలకి తీసుకెళ్తే మీకు ఇన్సెంటివ్ ఇస్తాను. దిస్ వాజ్ ద కాయినింగ్ ఆఫ్ ది పాలసీ. ఇట్ హెస్ బికమ్ ఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీని ప్రపంచం అంతా, దేశం అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనాథాశ్రమాలు చేయలేదు. అంతే, అమ్మ ఒడ్లు, ఉచిత విద్యలు ఈ కాదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు 29 గ్రామాల్లో మీ ఉచిత విద్య ఎవరికి కావాలండి? అక్కడ ఎవరికి అవసరం లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ లేరు. మీరు ఇస్తున్న ఫీజు రిమెంట్ ఎగ్గొట్టేశారు. అక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైనా ముసలి వాళ్ళ హాస్పిటల్లో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ రావట్లేదు అక్కడ. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, అమరావతిలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి ఏవియేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అసలు ఎవరిని అడిగారు? ఆయన ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు. ఎలా కడతాడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి? 8,000 ఎకరాలు. అవును, 8,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 5,000 ఎకరాలు కావాలి తీస్తున్నారు అక్కడ, సపరేట్గా పెడుతున్నాం అని చెప్తున్నాడు. అంటే నీకు అసలు పర్మిషన్ వస్తుందా? భోగాపురం ఇప్పుడు వైజాగ్నే మనం డొమెస్టిక్ చేసి నేవాళ్ళకి అప్పచెప్పి మనం భోగాపురం వెళ్తున్నాం. మావి గారిని ఇస్ రియాలిటీ. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ జనం ఉన్నారండి. జనం మధ్యలో నీకు మూడు జిల్లాల హెడ్ క్వార్టర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయే రహదారులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ నీకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ నీకు ఒక పోర్ట్ ఒకటి ఉంది, ఇక్కడ నీకు రైల్వే లైన్ ఉంది, రోడ్ హైవేస్ ఉన్నాయి. ఇన్నున్న చోట జనం మధ్యలో మీరు రాజధాని అంటే పొలాల మధ్యలో రాజధాని అంటమే. మీరు జనాన్ని ఇంకొక 4 తరాలకి మోసం చేసే ఒక రాజధానిగా మీరు చెప్తున్నారు. కాదు, రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మావి గారిని మీకు ఆ పేరు నచ్చకపోతే ఇంకొకటి పెట్టుకోండి. ఆయన దాన్ని చెప్పలా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు యూ పీపుల్, యూ కెన్ చేంజ్ ద నేమ్. మీరు ఏదైనా పెట్టుకోండి. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. జూపూడి ప్రభాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, పాషా గారు, అలాగే నాగమల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.